ఇవాళ సుదర్శన్ అన్న కాదు, మా గురువు గారు విఠల్ శర్మ గారు. నేను చాలాసార్లు మీడియాలో చెప్పినింటి. అసలు నేను జర్నలిజం ఒక పర్సన్ని చూసి ఓహో ఇట్లా చేయొచ్చా అని నేర్చుకున్నా. అన్న ఇక్కడ సుదీర్ఘకాలం పాటు వార్తా విలేకరిగా పనిచేసిండు విఠల్ శర్మ. ఈయన దగ్గరే నేను పేపర్ వేసేటోన్ని. ఇవాళ ఇదే గ్రామంలో మా విఠల్ శర్మ గారిని, మా అన్నగారిని మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో, అలాగే మా గ్రామస్తులు కూడా చాలామంది, అంటే నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి చాలామంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మా సొంత గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి వచ్చిన ఆ వివాహం చేసేది కూడా మళ్ళీ పంతులు గారే. అనివార్యంగా ఇక్కడి నుంచి చేయాల్సి వస్తూ ఉంది. అందుకోసమే మార్నింగ్ న్యూస్లో ఒక్కసారి మా విలేజ్ను పలకరిద్దామన్న ఉద్దేశంతో వచ్చిన విఠల్ శర్మ గారు. ఆయన వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది, పద ఉచ్చారణ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పేపర్ చదివితే గంట కొట్టినట్టుగా ఉంటుంది. ఆయన నుంచి అనేకమైనటువంటి విషయాలను నేను గ్రహించి ఇవాళ మార్నింగ్ న్యూస్లో మీతో మాట్లాడుతూ ఉన్నా. నమస్కారం అన్న. నమస్కారం. మొదటగా మీకు పాదాభివందనం. రైట్, క్యూ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. విఠల్ అన్న మాకు ఇట్లా ఉన్నాడు కానీ, ఇట్లా జీన్స్ ఇట్లా ఉన్నాడు కానీ చాలా ఇట్లా అన్న విజయ్ అన్న కూడా ఉన్నాడు. ఇదంతా ఒక బ్యాచ్. వీళ్ళంతా అందరికీ ఇక్కడ మాదాపూర్లో ఉన్నటువంటి యూత్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా గ్రామం కోసము, గ్రామ అభివృద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళే మా అందరికీ ఇన్స్పిరేషన్. ఇక్కడ చాలామంది యువకులు కూడా ఉన్నారు. సో ఒక్కసారి 30 ఏళ్ళు కిందికి పోయి ఈ స్కూల్ ఏంది చెప్పన్నా. 30 ఏళ్ళు దాటిపోవాలి, ఇంకా కిందికి పోవాలేవారు. ఈ స్కూల్ అంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి. అవును. ఇక్కడ గురువులతో దెబ్బలు తిన్నాము, ఆడుకుంటూ ఎన్నోసార్లు కింద పడిపోయినాం, సహచరులు గేలి చేసిండ్రు. అంతలోనే ఇదంతా ఆటలో అరటిపండే అంటూ మళ్ళీ దగ్గరకు తీసుకున్నారు. అదంతా గతం. ఇక్కడ ఈ స్కూల్ తోటి ఎన్నో జ్ఞాపకాలు మాతో ముడివేసుకుని ఉన్నాయి. ఈ స్కూల్లో చదువుకున్న వ్యక్తులు మీ ఇద్దరు క్లాస్మేట్స్ అన్న? మీ ఇద్దరు క్లాస్మేట్స్ కదా? అచ్చా, మీరిద్దరు. విజయ్ అన్న అని, లింగంపల్లి విజయ్ అన్న, విఠల్ శర్మ అన్న, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అంటే వీళ్ళు యంగ్గా కనిపిస్తారు కానీ యంగ్ కాదు. మీ ఎస్ఎస్సి బ్యాచ్ ఏదన్నా? 89. 1989. వీళ్ళు 10వ తరగతి. అంటే దాదాపుగా చాలామంది ఇక్కడ చాలామంది పుట్టలేదు ఆ టైంకి కూడా. అంటే నాకంటే ఒక 9 ఏళ్ళు సీనియర్ వీళ్ళు. కానీ అన్ని గ్రామంలో క్రీడారంగం విషయానికి వస్తే విజయ్ అన్న, విఠల్ అన్న. మా విఠల్ అన్ననేమో మాదాపూర్ టీం ఎప్పుడు పోయినా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇక అంతే. అయితే మా విఠల్ అన్న ఇప్పుడు పౌరోహితం చేస్తూ ఉన్నాడు, పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకవేళ మ్యాచ్ ఉందనుకుంటే పెళ్ళి అటు ఇటు జరగాల్సిందే తప్ప కానీ మ్యాచ్ని మాత్రం డిస్టర్బ్ కానియకపోతుండే. మా విజయ్ అన్న కీపర్. ఈ ఊర్లో ఇంతకు మించిన సీనియర్ కీపర్ లేడు. ఇప్పటికి రిటైర్డ్ కాలే, మళ్ళీ ఇప్పటికి కూడా ఆడుతూ ఉన్నాడు. దాదాపు ఒక 50 సంవత్సరాలు ఉంటారు ఇద్దరు కలిసి. ఒక 2-3 తక్కువ 50 సంవత్సరాలు ఉంటారు ఇద్దరు కలిసి. అయితే ప్రధానంగా నేను విఠలన్న రాత్రికి ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎందుకంటే, రోడ్డు మీద కుమ్మర్రాములమ్మ ఇల్లు అని ఒకటి ఉంటుండే. కుమ్మర్రాములమ్మ ఇల్లు మీద ఇంటికాడ ఇట్లా వడ్రబండ ఇట్లుంటుండే. ఆ వడ్రబండ మీద కూర్చొని అన్న పేపర్ చదువుతూ ఉంటుంటే నేను ఇంటా ఉంటే ఇంత ఫాస్ట్గా ఎట్లా చదువుతాడు అని చెప్పి అప్పుడు వార్తా పేపరు చాలా ఫేమస్ పేపర్. అప్పుడు ఒకానొక దశలో ఈనాడు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో, సరే తర్వాత రామోజీరావు గారి చాకచక్యంతో సంఘీల మధ్య ఎట్లా సంఘీభావం లేకుండా చేసిండో ఆ కార్యక్రమం అంతా వేరే. కానీ అప్పట్లో మా విఠలన్నను చూస్తే మండలం అంతా గజ్జు నొనికేది. విలేకరి అంటే అట్లా ఉండేది. విలేకరికి అంత వాల్యూ ఉండేది. మా విఠలన్న దగ్గర నేను ఈ గ్రామంలో పేపర్ వేసేటువంటి వాడిని, ఇదే స్కూల్లో చదువుకుంటూ పేపర్ వేసేవాడిని. పేపర్ ఎక్కువ శాతం మొదటగా చదివే అవకాశం నాకే వచ్చేది. వీళ్ళే విఠలన్న కూడా అటు ఓ వైపు మంత్రోచ్చారణ చేసుకుంటా పేపర్ వైపు నజరేసేటువంటి అంత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఓవరాల్గా చెప్పాలంటే నేను జర్నలిజంలో ఇది చేయాలని ఇన్స్పిరేషన్ అయితే మా గురువుగారు, మా అన్న విఠల్ శర్మ గారే ఇన్స్పిరేషన్. క్రీడా రంగంలో మా విజయ్ అన్న, మేమంతా వాలీబాల్కి మేమే, క్రికెట్కు మేమే, కబడ్డీకి మేమే, అన్నిటికీ ఖోఖో కూడా అన్నిటికీ మేమే ఆడుతుంటే